జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం మీకు మంచి మజానిస్తుంది. ఓకేనా? పాకిస్తాన్లో మొత్తంగా 4 రాష్ట్రాలు ఉంటాయన్నమాట. అవి ఒకటి వచ్చేసి పంజాబ్, అంటే మన దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉన్నట్టే పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉన్నదన్నమాట. ఇక రెండవది వచ్చేసి సింధు, మూడోది వచ్చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అలాగే నాలుగోది వచ్చేసి బెలూచిస్తాన్ అన్నమాట. అయితే నిజానికి ఈ బెలూచిస్తాను పాకిస్తాన్కు సంబంధించింది కానే కాదు. అప్పట్లో ఈ బెలూచిస్తాను ఒక ప్రత్యేక దేశంగా ఉంటా వచ్చిందన్నమాట. అప్పట్లో ఈ బెలూచిస్తాన్ను ఖాన్ ఆఫ్ ఖలాత్ రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అసలు మొదటి నుంచి కూడా చూసుకుంటే ఈ బెలూచిస్తాన్లో నాగరికత ఏర్పడి 9000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 7000 BCE, అంటే బిఫోర్ కామన్ ఎరా నుంచి ఇక్కడ నాగరికత ఛాయలైతే ఉన్నట్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. మన మొట్టమొదటి హిందూ నాగరికత అయినటువంటి సింధులోయ నాగరికతలో ఈ బెలూచిస్తాన్ కూడా భాగంగా ఉండేదన్నమాట. అందుకే అప్పట్లో అక్కడ పెద్ద పెద్ద దేవాలయాలు, మఠాలు, పీఠాలు అన్నీ కూడా ఉన్నాయి. సరే, తర్వాత కామన్ ఎరా అంటే ఈ క్రీస్తు శకం అంటారు కదా, ఈ క్రీస్తు శకంలో కూడా మన హిందూ నాగరికత ఇక్కడ గొప్పగా వర్ధిల్లింది. ఇక 11వ శతాబ్దంలో అనుకుంటా ఈ ఎడారి రాక్షస గుంపునటువంటి ఈ అరబ్బులంతా కూడా వచ్చి ఈ బెలూచిస్తాన్ను ఆక్రమించుకొని దాన్ని అంతా కూడా సర్వనాశనం చేసి పారేశారు. ఈ నికృష్ట దరిద్రులకు తెలిసిందల్లా ఏంటంటే నాశనం చేయడమే కాదులే. ఇప్పుడేదో ఈ ఆయిల్ పుణ్యమా అని చెప్పేసి అరబ్ దేశాలు ఏదో ఒకరో డెవలప్ అయినాయి, కానీ వాళ్ళకి అంత సీనుడు చెప్పాలంటే ఏ సముద్రంలో పోయేది చేపలు పట్టుకునేది అవి ఆడ పక్క దేశాలకు పోయి అమ్ముకొని దీన్ని బతుతా ఉన్నారు. కనీసం చెప్పాలంటే ఏం లే, కూటికి కూడా లే, అన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. ఏదో ఆయిల్ పుణ్యమా అని చెప్పేసి ఇప్పుడు ఏదో అట్ట బతున్నారు వాళ్ళు. సరే, అదేమయ్యా అంటే మతం పేరైతే ఇంకేలా గోల్ చేయడం తప్పించి వీళ్ళంతా చేసేది కూడా ఏమీ లేదు చెప్పాలంటే. నిజానికి ఈ బెలూచిస్తాను ఖనిజ సంపదకు నిలయమైనటువంటి దేశం అన్నమాట. ఇక్కడ నీటి లభ్యత కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం కూడా చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఈ బెలూచిస్తాన్కు పొడవైనటువంటి తీరరేఖ ఉండదు కాబట్టి ఇక్కడి నుంచి ఇతర దేశాలతో వాణిజ్యం కూడా చేయొచ్చు. పైగా ఈ ప్రాంతంలో మత్స్య సంపద కూడా ఎక్కువగా ఉండటంతో చేతుల నిండా సంపాదించవచ్చు. కానీ ఈ అరబ్ మకిల ముండాకొడకులకు ఇదంతా కూడా ఏం తెలియదు కదా. వాణిజ్యం చేయడం తెలియదు, డబ్బు సంపాదించడం తెలియదు, ఖనిజాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియదు, చక్కని పరిపాలన చేయడం తెలియదు, అలాగే ఇతరులతో ఏ విధంగా మెలగాలో కూడా తెలియదు. వీళ్ళకు తెలిసిందల్లా ఏంటంటే మతం పేరు చెప్పి మానవహోమం సృష్టించడమే. అవునా కాదా? మళ్ళీ ఈ జిహాదీ ముండా కొడుకులు మనకు నీతి వ్యాఖ్యలన్నీ కూడా చెబుతూ ఉంటారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఈ బెలూచిస్తాన్ను ఆక్రమించుకున్నటువంటి అరబులు ఆ ప్రాంతంలోని కట్టడాలను అలాగే విద్యాలయాలను కూల్చేసి మళ్ళా అక్కడ మధ్యయుగం నాటి నాగరికతను అయితే ఏర్పరిచారనమాట. అప్పటి నుంచి అక్కడ ఖాన్ ఆఫ్ ఖలాత్ రాజులు అయితే పరిపాలిస్తూ ఉన్నారు. ఇక పాకిస్తాన్కు మనం కొంత భాగాన్ని ముష్టేసి వాళ్లకు ప్రత్యేక దేశాన్ని ఇచ్చేసిన తర్వాత పాకిస్తాను ఒక సైనిక దేశంగా మారిపోయింది. అంటే పాకిస్తాన్లో అప్పట్లోనే 2 లక్షల మంది సైనికులు ఉండేవాళ్ళంట. ఇక పాకిస్తాన్ జాతిపిత అయినటువంటి మహమ్మద్ అలీ జిన్నాగాడు ఈ బెలూచిస్తాన్కు చెందినటువంటి ఖాన్ ఆఫ్ ఖలాత్ రాజును విందుకు పిలిపించి అతన్ని బెదిరించి బెలూచిస్తాన్ను రాత్రి పాకిస్తాన్లో కలిపేస్తాడనమాట. అది చెప్పాలంటే బెలూచిస్తాన్ యొక్క అసలు చరిత్ర. ఇక ఈ బెలూచిస్తాన్ అనేది మొత్తం పాకిస్తాన్ వైశాల్యంలో 40% ఉంటుందన్నమాట. అంటే దాదాపు సగభాగం ఇదే. ఈ బెలూచిస్తాన్లోనే బంగారం, రాగి, కాపరు, అలాగే ముడి చమురు, అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ ఖనిజాలన్నీ కూడా ఉన్నాయి. ఈ బెలూచిస్తాన్లోని ఖనిజాలను చూపించే పాకిస్తాను అటు చైనా దగ్గర ఇటు అమెరికా దగ్గర అప్పులు చేసి అడుగు తింటా ఉంటుందన్నమాట. కానీ ఈ బెలూచిస్తాన్ మాత్రం ఎంత మాత్రం కూడా అభివృద్ధి చెందల. చెప్పాలంటే వాళ్ళు అభివృద్ధి అయితే చేయలేదన్నమాట. అంటే మొత్తం పాకిస్తాన్ ఆదాయంలో 40% ఆదాయం ఈ బెలూచిస్తాన్ నుంచే వస్తా ఉంటే ఈ బెలూచిస్తాన్కి మాత్రం కనీసం 10% నిధులు కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు అయితే కేటాయించడం లే. పైగా ఈ బెలూచిస్తాన్ పౌరులను 2వ తరగతి జాతి పౌరులుగా పరిగణిస్తారు. అంటే చెప్పాలంటే వాళ్ళ మనుషులుగా కూడా చూడడం లే. దీంతో ఇక బెలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమం అయితే ప్రారంభమైంది. అయితే 2015 ముందు వరకు ఈ బెలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమం గురించి ఎవరికి కూడా తెలియదు. అప్పట్లో ఈ ఉద్యమం ఇంత తీవ్రంగా కూడా ఉండేది కాదనమాట. నాకు కూడా ఈ బెలూచిస్తాన్ ఉద్యమం గురించి దీని కథా కమామిషి గురించి చెప్పాలంటే చాలా వరకు తెలియదు. కానీ 2015లో ఒకసారి మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా బెలూచిస్తాన్ ఉద్యమకారులను పాకిస్తాన్ అణచివేస్తాందని, అసలు బెలూచిస్తాన్కు పాకిస్తాన్కు సంబంధం లేదని,
బెలూచిస్తాన్ పౌరుల హక్కులను ప్రపంచ దేశాలు గుర్తించాలని చెప్పేసి ఆయనైతే పిలుపునిచ్చినారు. అంతే, ఇక అప్పటి నుంచి ఈ బెలూచిస్తాన్ ఉద్యమం చెప్పాలంటే తీవ్ర రూపం దాల్చింది. ఇక బెలూచిస్తాన్ స్వాతంత్ర సమరయోధులు విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడానికి అందరూ కూడా సిద్ధపడిపోయినారు. ఇక అప్పటి నుంచి ఈ బెలూచి రెబల్స్ పాకిస్తాన్ సైనికుల మీద అలాగే పాకిస్తాన్ పోలీసుల మీద దాడులు అయితే చేస్తానే ఉన్నారు. ఈ దాడులేమి ఊరికేనే చేయడంలే, బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి మగవాళ్లను పాకిస్తాన్ ఆర్మీ కిడ్నాపులు చేసి చంపడం, ఆడవాళ్లపైన అత్యాచారాలు చేయడం అంటే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉండటంతోనే బెలూచి రెబల్స్ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తారు. కడుపు గాలిపోదా? మనసు బొత్తాదా? కాదులే. మగవాళ్ళనేమో చంపేచ్చిరి, ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసిరి. ఎవరైతే మాత్రం ఎందుకే వదిలిపెడతారో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇక ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం ఈ బెలూచి రెబల్స్ బెలూచిస్తాన్లోని పాకిస్తాన్ ఆర్మీ అలాగే పాకిస్తాన్ ప్రభుత్వాలకు చెందినటువంటి 14 ప్రాంతాలపైన పెద్ద ఎత్తున దాడులు అయితే జరిపినారు. 3 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ దాడులు స్టిల్ ఏదా ఈ క్షణం కూడా జరుగుతానే ఉన్నాయి. ఈ బెలూచి రెబల్స్ ఆపరేషన్ హెరఫ్ను ప్రారంభించి బెలూచిస్తాన్లోని 14 నగరాలపైన 3 రోజుల నుంచి దాడులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం బెలూచిస్తాన్లో కెట్టా, నోష్కి, ముస్తుంగు, దల్బాండీను అలాగే ఖలాతు, కరన్ను, పంజ్గూరు, గ్వాదరు, పస్ని, తర్బత్తు, తంపు, బులేడా, మంగోచారు, లాస్బెలా, కెచ్చు, అవరన్ పట్టణాలన్నీ కూడా కాల్పులతో దద్దరిల్లిపోతున్నాయి. ఇప్పటికి కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అంటే 3 రోజుల నుంచి కాల్పులు అయితే ఆగలేదన్నమాట. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 400 మంది వరకు ఈ పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు తెలుస్తుంది. తెలిసేదే ఉండదులే కానీ చెప్పాలంటే అదే నిజం కూడా. ఎందుకంటే ఈ బెలూచి రెబల్స్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను ప్రపంచానికైతే తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ సైనికులు తుర్బత్లోని తమ సైనికుల కార్యాలయాన్ని పూర్తిగా ఖాళీ చేసేసి పారిపోయినారు. ఇది వీళ్ళ రోషము, వీళ్ళ పౌరుషము, వీళ్ళంట మళ్ళా భారత్ మీద దాడి చేస్తారంట, భారత్ను స్వాధీనం చేసుకుంటారంట, ఇంకేదో చేస్తారంట. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు అన్నమాట. అంతేకాకుండా మరొక 20 మంది పాకిస్తాన్ సైనికులను ఈ బెలూచి రెబల్స్ బందీలుగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి చాలా వరకు పట్టణాలు ఈ బెలూచి రెబల్స్ ఆధీనంలోకైతే వచ్చినాయి. బెలూచిస్తాన్ లో కొంతమేర మాత్రమే పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఉండాలి. అర్థమవుతుందా? కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం దీనికి సిగ్గులే ఒకరవన్నా. ఎందుకంటే నోటుకొచ్చి అబద్ధాలే. అది పుష్పాలు ఆయన అన్నట్టు కాదు, ఇదేనా మోగతానం అంటే అన్నట్టు వీళ్ళకి అది లేదు. కానీ ఈ బిళ్ళప్పులకు మాత్రం తక్కువలే. ఈ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం రివర్స్లో వీళ్ళేదో బెలూచిస్తాన్ రెబల్స్ను చంపుతా ఉన్నట్టు, ఈ బెలూచిస్తాన్ను వీళ్ళేదో లీడ్ చేస్తూ ఉన్నట్టు ఈ వార్తలన్నింటిని కూడా ప్రచారం చేస్తారు. కానీ అవన్నీ కూడా పచ్చి అబద్ధాలే. మిత్రులారా, చూశారు కదా, ఒకప్పుడు బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్కు కేవలం అడుగు తినడానికి చూపించేటటువంటి ఖనిజాల గని మాత్రమే. కానీ ఇప్పుడు అదే గడ్డ పాకిస్తాన్ పాలిట మృత్యుకూపంగా మారిపోయింది. బెలూచి ప్రజల ఆత్మగౌరవాన్ని అలాగే ఆక్రందనలను ఎన్నాళ్ళు కూడా ఏ దేశం కూడా పట్టించుకోవాలా. కానీ ఎప్పుడైతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ బెలూచి హక్కుల గురించి ప్రపంచ వేదిక పైన గళం ఎత్తారో ఆ రోజే ఈ బెలూచి వీరులకు కొండంత అండ అయితే లభించింది. నేడు 400 మంది సైనికులను మట్టు పెట్టడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. అది చెప్పాలంటే పాకిస్తాన్ పతనానికి నాంది అన్నమాట. ఆక్రమిత గడ్డపైన అరాచకాలు చేసే వాళ్లకు ఈ బెలూచి రెబల్స్ సరైన గుణపాఠమే చెబుతున్నారు. అన్యాయంగా ఆక్రమించుకున్నటువంటి ఏ గడ్డైనా సరే ఏదో ఒక రోజైతే విముక్తి అయితే పొందాల్సిందే. అంతేనా కాదా? ఈ పోరాటంలో బెలూచ్ ప్రజలు విజయం సాధిస్తారని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అలాగే పాకిస్తాన్ విచ్ఛిన్నం కాబోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సంచలన వార్తల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పనిసరిగా మీ మిత్రులకందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.